నేను డాక్టర్ మమత రమేష్ హాస్పిటల్ గ్రూప్కి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నానండి. మీ అందరికీ తెలుసు 1988 నుంచి రమేష్ హాస్పిటల్ ఉనికిలో ఉంది. మొదట్లో విజయవాడలో కార్డియాక్ హాస్పిటల్గా స్టార్ట్ చేసిన ఆ తర్వాత మనం మల్టీ సూపర్ స్పెషాలిటీ సేవలు విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఏలూరు వీటన్నిటిలో ఇస్తూ ఉన్నాము. ఇవి కాక మనకి అవుట్ రీచ్ సెంటర్స్ అని డిఫరెంట్ చిన్న చిన్న గ్రామాల్లో కూడా మనం ప్రజలకు అందుబాటులో ఉండాలని అవుట్ రీచ్ సెంటర్స్ కూడా ఆపరేట్ చేస్తున్నామండి. సో ఈ ప్రస్తుత పరిస్థితిలో ఎక్కడైతే మెడికల్ ఇష్యూస్ చాలా పెరిగిపోయాయి, మనం పోస్ట్ కోవిడ్ స్పెషల్లీ చూస్తున్నాము, చాలా హెల్త్ ఇష్యూస్ పెరిగాయండి. చాలామందికి గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ పెరాలసిస్, స్ట్రోక్లు ఇవన్నీ చాలా పెరిగాయి అన్నమాట. సో ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో మనకి గ్రామాల్లో ఉండవు కాబట్టి సో మేము కొన్ని క్యాంపులు ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇక్కడ నరేంద్ర వర్మ గారి సాయంతో ఫిబ్రవరి 4వ తారీఖు ఒక మెగా ఉచిత క్యాంపు పెట్టాలని ప్రపోజల్ అండి. సో దానికి అనుగుణంగా ఒక 7 డిపార్ట్మెంట్లో స్పెషాలిటీస్లో కన్సల్టెంట్స్ వస్తారండి. గుండెకి సంబంధించిన వాళ్ళు, బ్రెయిన్కి సంబంధించిన వాళ్ళు, గైనకాలజీకి సంబంధించిన వాళ్ళు, జనరల్ మెడిసిన్, ఇట్లా 7 స్పెషాలిటీ డాక్టర్లు ఇక్కడికి వస్తారు. అండ్ ఆల్మోస్ట్ 100 మంది పైగా మా స్టాఫ్ తీసుకొని నరేంద్ర వర్మ గారి సాయంతో ఇక్కడంతా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు అదంతా హెల్ప్ చేస్తారు. అండ్ వీలైన టెస్ట్లు ఇక్కడ చేసి కొంత మెడికేషన్ కూడా ఇవ్వటం జరుగుతుందండి. ఏదైతే ఇక్కడ పాసిబుల్లో అక్కడ వరకు మెడికేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఇక్కడ తర్వాత ఏవైతే టెస్టులు చేసామో అక్కడ ఏమన్నా తేడాలు అలా అనిపిస్తే కనుక వాళ్ళు తర్వాత హాస్పిటల్కి వచ్చి చూపించుకోవటానికి కొంత రాయితీ కూడా ఇస్తాము. సో ఈ ఏదైతే ఉచిత శిబిరం చేస్తున్నామో దాని సేవలు, దాని కన్సల్టెంట్స్ ఏ డిపార్ట్మెంట్స్లో వస్తున్నారో దాని సేవలు అందరూ ఉపయోగించుకోవాలని మీ ద్వారా విన్నవిస్తున్నాము. అండ్ నరేంద్ర వర్మ గారికి అండ్ పార్టిసిపేట్ చేస్తున్న మిగతా వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే దీనివల్ల 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం ఇది. అండ్ అక్కడ వరకు వచ్చి చూపించుకోవటం, దాంతో కూడిన ఖర్చు అది లేకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఈ సేవలన్నీ అందించటానికి మాకు సాయం చేస్తున్నందుకు నరేంద్ర వర్మ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. రమేష్ హాస్పిటల్స్ మరియు వేగేస్నా ఫౌండేషన్ కలిసి 4వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత మెగా వైద్య శిబిరం పక్కనే తెలుగుదేశం ఆఫీస్ పక్కనే టౌన్ హాల్లో ప్రారంభిస్తున్నాం. 100 మంది స్టాఫ్, 7 డాక్టర్స్తో అవసరమైన వారికి ఉచితంగా కూడా టెస్టులు చేసి అలాగే వాళ్ళకు కావలసిన మెడిసిన్స్ కూడా అందించే విధంగా 7 స్పెషలైజేషన్ డాక్టర్స్ బాపట్ల వస్తూ ఉన్నారు రమేష్ హాస్పిటల్ నుంచి. ఈ కార్యక్రమం కోసం రమేష్ హాస్పిటల్ వారు మన మండల తెలుగుదేశం పార్టీ అనే కాకుండా ఇటు టౌను, కర్లపాలెం, అలాగే పిట్లవానిపాలెం అన్ని ప్లేసుల్లో కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ అందరికీ కలిసి ఈ పాంప్లెట్లు కూడా అందిస్తూ ఎక్కువ మంది ఈ ఉచిత సేవలు తీసుకోవాలి. కోవిడ్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ మమతా గారు ఇప్పుడు చెప్పున్నారు, వాటిని కూడా ముందలే కనుక్కోవటం, ఏదన్నా అవసరం అయితే వాటి గురించి కూడా ముందుకెళ్ళటం, సడన్గా హార్ట్ స్ట్రోక్స్ రావటం, సడన్గా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావటం, సడన్గా పక్షవాతాలు రావటం మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. అడ్వాన్స్గా మనం ఏదన్నా చేసుకోగలిగితే, మెడికల్గా ట్రీట్మెంట్ ఏదన్నా ఆఫ్టర్ టెస్టింగ్ ద్వారా చేసుకోగలిగితే మంచి రిజల్ట్ ఉండే విధంగా రమేష్ హాస్పిటల్ వారు ముందరకు వస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజలకి మంచి చేయాలి. హెల్త్ ఇష్యూల్లో సమాజంలో రమేష్ హాస్పిటల్ కూడా ఒక బాధ్యతాయుతంగా ముందుకు నడవాలి అని ఎవరైతే ఎన్జిఓస్ కానీ నాన్ ఆర్గనైజేషన్స్
అలాగే ఫౌండేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో వెళ్ళి వివిధ ప్రదేశాల్లో ఇటువంటి మెగా ఉచిత వైద్య శిబిరాలు ఇప్పటికీ అందించారు. మన ప్రాంతంలో కూడా ఆల్రెడీ చాలా వైద్య శిబిరాలు చేసిన ఘనత రమేష్ హాస్పిటల్ వాళ్ళకు ఉంది. మన ప్రాంతంలో రమేష్ హాస్పిటల్స్ అంటే అందరికీ ఒక మంచి హాస్పిటల్గా ఇష్టంగా ఉంటారు. ఈ ఏరియాలో వాళ్ళు ఎక్కువ మంది పేషెంట్లు రమేష్ హాస్పిటల్కి వెళుతూ ఉంటారు. అందుకని రమేష్ హాస్పిటల్స్ అంటే ఒక గుడ్ విల్, ఒక నమ్మకం ఉంది కాబట్టి ఎక్కువగా ఈ వైద్య శిబిరానికి వచ్చి అటెండ్ అవ్వాలని, వాళ్ళకి హెల్త్ సంబంధించి ఇష్యూస్ ఏమన్నా ఉంటే నివృత్తి చేసుకునే విధంగా ఇటువంటి క్యాంపులు అందించడంలో సమాజంలో వేగేశ్వర ఫౌండేషన్ తన పాత్ర తను పోషిస్తూ రమేష్ హాస్పిటల్స్ లాంటి హాస్పిటల్ సహకారాలతో చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందుకు సహకరించిన రమేష్ హాస్పిటల్ యాజమాన్యానికి, ఇక్కడికి వచ్చిన డిప్యూటీ మేనేజర్గా పనిచేసిన మమత గారు, అలాగే ఆ టీం ఎవరైతే ఉన్నారో రమేష్ హాస్పిటల్కి సంబంధించి టీం అందరికీ కూడా వేగేశ్వర ఫౌండేషన్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వేదికని మీలాంటి పత్రికల ద్వారా 10 మందికి తెలియజేసే విధంగా మీరు కూడా తోడ్పాటు అందియాలని మిమ్మల్ని కూడా మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ.